మత్తయి 9. యేసు పడవనెక్కి సముద్రం దాటి తన స్వగ్రామానికి వచ్చాడు. కొందరు వ్యక్తులు మంచం పట్టిన ఒక పక్షవాత రోగిని చాపమీద పడుకోబెట్టి ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు. యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాత రోగితో, ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి అని అన్నాడు. ఇది విని కొందరు శాస్త్రులు తమలో తాము, ఇతడు దైవదూషణ చేస్తున్నాడు అని అనుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో యేసుకు తెలిసిపోయింది. ఆయన వాళ్లతో, మీ హృదయాల్లోకి దురాలోచనని ఎందుకు రానిస్తారు? నీ పాపాలు క్షమించబడ్డాయి అని అనటం సులభమా, లేక లేచి నిలుచో అని అనటం సులభమా? పాపాలు క్షమించటానికి మనుష్య కుమారునికి అధికారం ఉందని మీకు తెలియాలి అని వాళ్లతో అన్నాక పక్షవాతం రోగితో, లే, నీ చాపను తీసుకుని ఇంటికి వెళ్ళు అని అన్నాడు. పక్షవాతంతో ఉన్నవాడు లేచి ఇంటికి వెళ్ళాడు. ఇది చూసి అక్కడున్న ప్రజల్లో భక్తి కలిగింది. మానవులకు ఇలాంటి అధికారమిచ్చిన దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు. యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా మత్తయి అనేవాడు కూర్చుని పన్నులు వసూలు చేస్తూ ఉండటం చూశాడు. యేసు అతనితో, నన్ను అనుసరించు అని అన్నాడు. మత్తయి లేచి ఆయన్ని అనుసరించాడు. యేసు మత్తయి ఇంట్లో భోజనానికి కూర్చుని ఉండగా చాలామంది పన్నులు సేకరించేవాళ్ళు, పాపులు వచ్చారు. వాళ్ళంతా యేసుతో ఆయన శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు. పరిసయ్యులు ఇది గమనించి యేసు శిష్యులతో, మీ ప్రభువు పన్నులు సేకరించేవారితోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తాడు అని అడిగారు. యేసు ఇది విని, ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుని అవసరం ఉండదు, రోగంతో ఉన్నవాళ్లకే వైద్యుని అవసరం ఉంటుంది. నేను కోరేది దయ, జంతువుల బలిని కాదు అనే వాక్యానికి అర్థమేమిటో వెళ్ళి నేర్చుకోండి. ఎందుకంటే నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు, పాపులను పిలవటానికి వచ్చాను అని అన్నాడు. ఆ తరువాత యోహాను శిష్యులు వచ్చి యేసును, మేము పరిసయ్యులు ఉపవాసం చేస్తాం కదా, మరి మీ శిష్యులు ఉపవాసం ఎందుకు చేయరు అని అడిగారు. యేసు, పెళ్లి కుమారుని అతిథులు పెళ్లి కుమారుడు వాళ్లతో ఉండగా ఎందుకు ఉపవాసం చేస్తారు? పెళ్లి కుమారుడు వెళ్ళిపోయే సమయం వస్తుంది, అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు అని సమాధానం చెప్పాడు. పాత వస్త్రం యొక్క చిరుగును కొత్త వస్త్రంతో కుట్టరు, అలా చేస్తే ఆ అతుకు చినిగిపోతోంది, అంతేకాక ఆ చిల్లు ఇంకా పెద్దదవుతుంది. అదేవిధంగా క్రొత్త ద్రాక్షారసమును పాత తోలు సంచిలో దాచరు, అలా చేస్తే ఆ తోలు సంచి చినిగిపోయి ఆ ద్రాక్షారసము నాశనమైపోతుంది, అంతేకాక ఆ తోలు సంచి నాశనమైపోతుంది. అందువల్ల క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తోలు సంచిలోనే దాచి ఉంచాలి, అలా చేస్తే రెండూ భద్రంగా ఉంటాయి అని యేసు అన్నాడు. యేసు ఈ విధంగా మాట్లాడుతుండగా యూదుల సమాజ మందిరానికి అధికారిగా ఉన్నవాడు ఒకడు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, నా కూతురు చనిపోయింది, కాని మీరు వచ్చి మీ చేయి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది అని అన్నాడు. యేసు ఆయన శిష్యులు లేచి అతని వెంట వెళ్లారు. వాళ్ళు వెళ్తుండగా 12 ఏండ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి ఆయన అంగీ యొక్క కొనను తాకింది. ఆమె, నేను ఆయన వస్త్రాన్ని తాకగలిగితే చాలు, నాకు నయమైపోతుంది అని తనలో తాను అనుకొన్నది. యేసు వెనక్కు తిరిగి ఆమెను చూసి, ధైర్యంగా ఉండమ్మా, నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది అని అన్నాడు. యేసు ఆ అధికారి ఇంట్లోకి ప్రవేశిస్తూ అక్కడ పిల్లను గ్రోవి వాయించే వాళ్ళు, గోల చేస్తున్న వాళ్ళు ఉండటం చూశాడు. వాళ్లతో, వెళ్ళిపోండి,
ఆమె చనిపోలేదు, నిద్రపోతూ ఉంది అంతే. అని అన్నాడు. వాళ్ళాయన్ని హేళన చేశారు. ఆయన వాళ్ళను పంపేశాక లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి చేయి తాకాడు. ఆమె వెంటనే లేచి నిలుచుంది. ఈ వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది. యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా ఇద్దరు గ్రుడ్డివాళ్ళు దావీదు కుమారుడా, మాపై దయచూపు అని పిలుస్తూ ఆయన్ని అనుసరించారు. యేసు ఇంట్లోకి వెళ్ళాక ఆ గ్రుడ్డివాళ్ళాయన దగ్గరకు వెళ్లారు. ఆయన వాళ్లను, ఇది నేను చేయగలననే విశ్వాసం మీకుందా అని అడిగాడు. ఉంది ప్రభూ అని వాళ్ళు సమాధానం చెప్పారు. అప్పుడాయన వాళ్ళ కళ్ళను తాకుతూ, మీకెంత విశ్వాసముంటే అంత ఫలం కలగని అని అన్నాడు. వాళ్లకు చూపు వచ్చింది. యేసు, ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తపడండి అని వాళ్ళను హెచ్చరించాడు. కాని వాళ్ళు వెళ్లి ఆయన్ని గురించి ఆ ప్రాంతమంతా ప్రచారం చేశారు. వాళ్ళు వెలుపలికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు దయ్యం పట్టిన మూగవాణ్ణొకన్ని యేసు దగ్గరకు పిలుచుకువచ్చారు. యేసు దయ్యాన్ని వదిలించాక ఆ మూగవాడు మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్కడున్న ప్రజలు నిర్గాంతపోయి, ఇలాంటిదేది ఇది వరకెన్నడూ ఇశ్రాయేలీలో జరగలేదే అని అన్నారు. కాని పరిసయ్యులు, అతడు దయ్యాల రాజు సహాయంతో దయ్యాల్ని పారద్రోలుతున్నాడు అని అన్నారు. యేసు సమాజ మందిరాల్లో బోధిస్తూ అన్ని పట్టణాలు పల్లెలు పర్యటన చేశాడు. దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటించాడు. అన్ని రకాల రోగాల్ని బాధల్ని నయం చేశాడు. ప్రజలు కాపరి లేని గొర్రెల్లా అలసిపోయి చెదరిపోయి ఉండటం చూసి యేసు వాళ్ళపై జాలిపడ్డాడు. ఆ తరువాత తన శిష్యులతో, పంట బాగా పండింది, కాని పనివాళ్లే తక్కువగా ఉన్నారు. పంట ప్రభువును పంట కోయటానికి పనివాళ్లను పంపమని ప్రార్థించండి అని అన్నాడు.